ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు నిన్నటి వరకు అధికారంలో ఉండి చక్రం తిప్పిన కీలక నేతలు ఇప్పుడు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ కొడుకులు సైతం కాకిలకు టార్గెట్ అవ్వడం టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారింది. వైసీపీలో లైమ్ లైట్ లో ఉన్న ఆ తండ్రి కొడుకుల కథ ఏంటి, వాళ్ళ మీద ఉన్న ఈ సీరియస్ కేసుల సంగతి ఏంటి? అభితో పాటు లారీ డ్రైవర్ ను జూలై 27న కిడ్నాప్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అప్పట్నుంచి ముస్తఫా, అతని కొడుకు బషీర్ ఇద్దరూ పరారీలో ఉన్నారు. పక్కా సమాచారంతో గుజరాత్ లో ముస్తఫాను అరెస్ట్ చేసిన పోలీసులు కొడుకు కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆచూకీ చెప్తే రివార్డ్ ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. దీంతో విరూపాక్షిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ విధించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే కారును తనిఖీ చేస్తే అందులో 3 కర్రలు, ఇనుపరాడ్డు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు ఎమ్మెల్యే సహా ఆయన కొడుకు చంద్రశేఖర్ పైన ఇంకో కేసు నమోదైంది. తన వాహనానికి దారివ్వలేదని, టీడీపీ నేత వాహనాన్ని ధ్వంసం చేసేలా అనుచరులను ఉసిగొల్పినట్లు వచ్చిన విమర్శలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫ్యామిలీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హిట్ అండ్ రన్ కేసులో అప్పలరాజు కుమారుడు నిందితుడిగా మారగా కొడుకుని కాపాడుకునేందుకు కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఏకంగా మాజీ మంత్రి అప్పలరాజే అరెస్టు కావడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆయన కూడా రిమాండ్ లో ఉన్నారు. ఆయన్ను కస్టడీకి కూడా తీసుకున్నారు పోలీసులు. ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ చుట్టూ కూడా స్కామ్లు, ఇటు గృహహింస కేసులు ముసురుకున్నాయి. కొడుకు రాజీవ్ ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్ట్ అయి బయటకు రాగా, కోడలు మేఘన, భర్త రాజీవ్, మామ జోగి రమేష్లపై గృహహింస కేసు పెట్టడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ ను ఏకంగా ఈడీ అధికారులు అరెస్టు చేయడం సంచలనం రేపింది. మద్యం దందాలో మనీ లాండరింగ్ ఆరోపణలతో కొడుకు లోపలికి వెళ్లగా తండ్రి కారుమూరికి సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. మరో వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి పేర్ని నాని వారసుడు పేర్ని కిట్టు అలియాస్ కృష్ణమూర్తి కూడా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కాడు. నకిలీ భూపత్రాలు సృష్టించి ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలతో కిట్టుపై కేసు నమోదు కావడం బందరు రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది. అయితే ఈ కేసులన్నింటిపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇవన్నీ కూటమి ప్రభుత్వం కావాలని చేస్తోన్న రాజకీయ కక్ష సాధింపు చర్యలని, తమ నేతలను వేధించేందుకే అక్రమంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నిస్తూనే ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటోంది వైసీపీ. వాళ్ళు కేసులు పెట్టదలుచుకున్నప్పుడు పెడతారు, లోపల పెట్టదలుచుకున్నప్పుడు పెడతారు, ఎక్కడికి పారిపోయినా ఉపయోగం లేదు అనేది వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా. వినుకొండ ఎమ్మెల్యే గారు ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్స్ ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, ఆయన పట్టుకొచ్చారుగా. అట్లాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా కేసు పెట్టారు, ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, పట్టుకొచ్చారుగా. మన ముస్తఫా గారు ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, గుజరాత్లో, పట్టుకొచ్చారుగా. అంటే ఎక్కడికి వచ్చినా పట్టుకొస్తారు, కక్ష పెట్టుకున్నారు పొలిటీషియన్స్ మీద, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. పారిపోవాల్సిన అవసరం లేదు, ఎదుర్కొందామని నేను నా అభిప్రాయం చెప్తున్నా. ఎంతమంది ఎదుర్కొంటారు, ఎంతమంది ఎదుర్కోరు అది వేరే విషయం. ప్లేటర్ గారి దగ్గరికి వెళ్ళంగానే ఏం చెప్తాడు, అయ్యా యాంటిసిపేటరీ బెయిల్ ఇద్దాం అని చెప్తాడు. ఓహో యాంటిసిపేటరీ బెయిల్ ఏదో దొరకకూడదు కావాలని నేను వెళ్ళిపోతారు. నేను ప్లేటర్నే. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్లో పోలీసులు చంద్రబాబు, లోకేషు, అంబటరాంబాబును లోపల పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, ముస్తఫా గారిని పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, నిరూపాక్షిని పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు. నేరం చేయాల్సిన అవసరంలా. ఏదేమైనా వైసీపీలో వరుసగా తండ్రి కొడుకులు కేసుల సుడిగుండంలో చిక్కుకోవడం మాత్రం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ సెన్సేషన్.